appeared to them. Glory, glory song the of to them. చప్పట్లు కొట్టండి అమ్మా, చప్పట్లు కొడదాం. తెలుగు కూడా చెప్తే కొంచెం అర్థమవుతుంది. దావీదు పట్టణమందు 7 రక్షకుడు నిక్కరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసు క్రీస్తు లోక 2:11. My name is Baby Major. I am studying second class. And you, Bethlehem in the land of Judah, are by no means least among the of Judah. Far from you. Thank you. My name is Rennie. I am studying third class. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండే రాత్రి వేళ తమ మందును కాచుకుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడి. లోక 2:8. వారు ఆ తారను చూసి అత్యానంత భర్తల ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను మరియు ఆ శిశువును చూసి సాగిలపడి తమ పెట్టెలను విప్పి బంగారం, సంబ్రాణి, బోళం కానుకగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:10-11. వెంటనే ఆ పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. లోక 2:13-14 మై నేమ్ ఇస్ ఎల్వెగ్రెస్. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. కాబట్టి రాజు ప్రధాన యాజకులే ప్రజలలో నుండి శాస్త్రాలను అందరికీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినారని వారితో అడిగాను. అసెంబ్లింగ్ ఆల్ ద చీఫ్ క్రైస్ట్ అండ్ ప్రైస్ట్ scribes of the he inquired them they the Christ was to be born. Thank you. అందుకు వారు యూదయ దేశపులోనే బెత్లెహేములో ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదయ ప్రధానులోనే ఎంత మాత్రమే అల్పమైన దాను కావు. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. మత్తయి సువార్త 2:5. And you, O Bethlehem, in the land of Judah, are by no least among the following ruler of Judah, for from you shall come a ruler who shepherd my people Israel. ఎలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యెషయా 9:6. యెషయా మొద్దు నుండి చిగురుపెట్టిన వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెషయా 11:1. నేడు రక్షకుడు యుగలుగా పుట్టి ఉన్నారు. ఈయన ప్రోణ క్రీస్తు. లోక 2:10. ఆది కాండము, నిర్గమ కాండము, లేయ కాండము, సంఖ్యా కాండము, విశ్వోపదేశ కాండము, యోషువ, న్యాయపత్రులు, రూతు, మొదటి సమయాలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతములు, హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరంగేట్లు, యెషయా, ఇర్మీయా, లేఖవాక్యములు, ఎస్కేల్, దానియేలు, హోషేయ, యోవేలు, ఓబద్యా, ఆమోసు, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమా పత్రిక, కొండేలు కుమారి పత్రిక, రెండో కొండేలు కుమారి పత్రిక, యెషయా, ఇర్మీయా, ఎబిసి, గలతీ, ఎబిసి, కొలసి, ఫిలమోలకు, మొదటి
మొదటి తిమోతి, రెండో తిమోతి, మొదటి రాజులు, రెండో రాజులు. వెరీ గుడ్. ఈ వయసు ఎంతమ్మా? 3 సంవత్సరాల వయసులో అమ్మాయి మొత్తం అన్నీ చెప్పడం దేవునికి చాలా గొప్ప విషయం. అందరూ చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. My name is Deepika. I am studying 3rd class. You will give birth to a son and you will give him the name of Jesus. He saves his people from their sins. Matthew 1:21. దావీదు పట్టమను నేరు రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నను. ఆయన పవైన క్రీస్తు. లోక 2:11. My name is Ishko. I am studying 3rd class. యెషయా మొదటి నుండి చిగురు పుట్టెను, వారు వేరే నుండి అంకురమైన ఎదిగి ఫలించును. యెషయా 11:1. మై నేమ్ ఇస్ మహిమ. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యూదులలో అనబడిన దావీదు ఊరి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఆమె అక్కడున్నప్పుడు ఆమె ప్రసాదినములు నిండెను కనుక తన తొలిచల కుమారుని కని పట్టుగుడ్డలతో చుట్టబడి సత్రము వారికి స్థలము లేనందున వారు పశువుల పాకలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రహర్షించినందున వారి మిక్కిలి భయపడితిరి. అయితే ఆ దూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి ఇవే మీ కానవాలు. ఒక శిశువు పట్టుగుడ్డలతో చుట్టబడి పండుకుంటూ చూశారని మీరు వారితో చెప్పాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 1-12 వచనాలు. My name is Steven. I am studying 3rd class. అయితే ఇదిగో కన్య గర్భవతి కుమారుడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడింది. మత్తయి 1:20. My name is Dismita. I am studying 1st class. అయితే దూత భయపడకూడదు, ఇదిగో ప్రజలందరికీ కలవు మా సంతోషకరమైన సువార్త నీకు తెలియజేస్తుంది. దావీదు పట్టణమందు ఏడు రక్షకుడు మీ కొరకే పుట్టినాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోక 2:10-11. My name is Jessica. I am 2nd class. అయితే దూత భయపడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లోక 2:11. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. క్రీస్తు పుట్టిన. హల్లెలూయా. My name is Jaipa. I am studying 1st class. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. మత్తయి 1:21. యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను వినాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులు గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును.
ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరుగును. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకుని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె ఒక కుమారుని కనున వరకు ఆమెను ఎరుగకుండెను. ఆయన ఆ కుమారునికు యేసు అని పేరు పెట్టబడును. మత్తయి సువార్త 1 అధ్యాయము 18 నుంచి 25 వచనములు.